బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై కేబినెట్ చర్చించనుంది. బియ్యం మాఫియా వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇసుక, మద్యం పాలసీలో రాజకీయ జోక్యంపై కేబినెట్ చర్చించనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై కేబినెట్ చర్చించనుంది. బియ్యం మాఫియా వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇసుక, మద్యం పాలసీలో రాజకీయ జోక్యంపై కేబినెట్ లో చర్చించనుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై కేబినెట్ చర్చించనుంది. బియ్యం మాఫియా వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇసుక, మద్యం పాలసీలో రాజకీయ జోక్యంపై కేబినెట్ చర్చించనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ కేబినెట్ భేటీ సమావేశమైంది. ఈ భేటీలో పలు రకాల అంశాలు కూడా, పథకాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఆల్రెడీ సమావేశం స్టార్ట్ అయినట్టుంది. సో ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని పథకాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. సో ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? మరి కొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కేబినెట్ కి సంబంధించి పలు అంశాలు టేబుల్ మీదకి వచ్చిన ప్రధానంగా తీసుకుంటే పీడీఎస్ బియ్యానికి సంబంధించి ఎగుమతులు ఏ రకంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా అరికట్టాలి. గత ప్రభుత్వ హయాంలో అటు ఒక రాజమార్గం చేసుకుంటూ కూడా కాకినాడ పోర్ట్ నుంచి యథేచ్ఛగా ఎగుమతులు చేసిన పీడీఎస్ బియ్యానికి సంబంధించి ప్రస్తుతము డిప్యూటీ సీఎం హోదాలో వెళ్లిన పవన్ కళ్యాణ్ ని కనీసం అధికారులు సహకరించని పరిగణిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏ రకంగా దానికి సంబంధించి సహకరిస్తున్నారు, అధికారులు ఎగుమతిదారులకు, అక్రమ ఎగుమతిదారులకు ఏ రకంగా సహకరిస్తున్నారనే అంశం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా కాకినాడ పోర్టుకు సంబంధించి చూసుకుంటే ఒక సీనియర్ ఐపీఎస్ క్యాడర్ సంబంధించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమించేందుకు ఇప్పుడే కేబినెట్ సబ్ కమిటీ నిన్న ఆమోదం తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు కేబినెట్ కి సంబంధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు విశాఖ పోర్టు మినహా మిగతా అన్ని పోర్టులు కూడా మ్యారిటైమ్ బోర్డులో కిందకి వచ్చిన అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ పోర్టులన్నిటి నుంచి కూడా ఈ పీడీఎస్ బియ్యం అనేది ఎగుమతి కాకుండా, అక్రమంగా ఎగుమతి కాకుండా అడ్డుకట్ట వేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలనే దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి నిర్మాణాలకు సంబంధించి నిన్న ఏదైతే సీఎం రివ్యూ చేశారో సిఆర్డీఏకి సంబంధించిన 41వ అథారిటీకి సంబంధించిన సమావేశంలో దాదాపు 11,467 కోట్లకి సంబంధించిన నగదు అనేక పనులకి సంబంధించి పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలంటూ కూడా అమరావతి ప్రాంతంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి అది ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఈ ఇసుక మద్యానికి సంబంధించి ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకని ఉచిత ఇసుక చేయడం జరిగింది. దాంతోపాటు మద్యానికి సంబంధించి గతంలో కాకుండా అన్ని ప్రీమియం బ్రాండ్లు కూడా అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయి జాగ్రత్త చేపట్టిన నేపథ్యంలో అటు రాజకీయ జోక్యం అనేది లేకుండా వీటిల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే రాజకీయ జోక్యం కనుక చేసుకుంటే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపైన కూడా కేబినెట్ లో ఈరోజు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జన్మభూమి 2
జనవరి 2 నుంచి కూడా దీనికి సంబంధించి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు విధి విధానాలు ఏ రకంగా జన్మభూమి 2 ఉండాలి అనే అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ జన్మభూమి 2కి సంబంధించి ప్రధానంగా పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, దీని ద్వారా ఏ రకంగా ఇవ్వాలి అనే అంశాలకు సంబంధించి క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా మార్పులు చేర్పుల అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా ప్రభుత్వం సమయం ఇచ్చిన నేపథ్యంలో ఈ సమయంలో ఎవరైనా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా లేదు ఉన్నట్లు ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నప్పటికీ కూడా ప్రభుత్వం సమయం ఇచ్చింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ రోజులో క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఒక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఏదైతే ప్రభుత్వం గడువు ఇచ్చిందో ఆ గడువు లోపల పూర్తి స్థాయిలో ఎవరైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మార్పులు చేర్పులు కూడా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ టేబుల్ కొన్ని ఇతర అంశాలు కూడా టేబుల్ అంశాలకు సంబంధించి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ప్రధానంగా మరొక అంశము ఏదైతే గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి సెకీ నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్తుకు సంబంధించి అనేక విమర్శలు జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఆ ఒప్పందం అంశంలో ఏ రకంగా వ్యవహరించాలి ప్రభుత్వం అనే అంశాన్ని దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. దాంతో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆ గత ప్రభుత్వం చేసిన ఒప్పందానికి సంబంధించి రద్దు చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉన్నది కూడా ఇప్పటికే ఆర్థిక మంత్రి ప్రయోగేశ్వర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అది కనుక ఒప్పందం చెల్లుబాటు కాకపోతే దానికి సంబంధించి అక్రమంగా ఒప్పందం జరిగితే ఖచ్చితంగా దాన్ని రద్దు చేసే అవకాశం కనబడుతుంది. ఈ అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో అనేక అంశాలు టేబుల్ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పీడీఎస్ బియ్యంతో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి అంశం, అదేవిధంగా జన్మభూమి 2 ఈ అంశాలు ప్రధానంగా చర్చించి వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, థ్యాంక్ యూ క్రాంతి.